సుప్రీంకోర్టు పెద్ద న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సారు తిరుమల తిరుపతి ఎంకన్న గుడికి పోయిండట. ఓ దిక్కు లడ్డూ లడాయి పెద్దగానే అవుతున్నది. మరి ఇప్పుడు పెద్ద కోర్టు పెబ్బ పోవుడు ఏంది? ఆ సారు ఇప్పుడే తిరుమల తిరుపతి కొండకు ఎందుకు పోయిండు? లడ్డూ లడాయి వెనక కారణం తెలుసుకునేందుకు పోయిండా, దర్శనానికి పోయిండా? అరుచుకుందాం పారి. సుప్రీంకోర్టు పెద్ద పెబ్బ న్యాయమూర్తి సారు వస్తుండని ఎరక ఈ గుడోళ్ళు మంచిగానే మర్యాదలు చేసిర్రు. చంద్రచూడ్ సార్ కారు వచ్చి ఆగంగానే ఎదురుంగా పోయి ఎదుర్కొన్నారు. పువ్వుల గుత్తి చేతులు పెట్టి గుడి దిక్కు తోలుకపోయినరు. సార్ ఒంటిగా పోలేదు, ఇంటామెను ఇంటిల్లాదలను ఎంట పెట్టుకునే పోయిండు. తిరుపతికి పోబడితే మేము ఒంటిగా పోతే మంచుగుండది, జంటగా పోయి ఆ కలియుగ వైకుంఠనాథుణ్ణి కండ్లార చూసి మనసారా మొక్కుకొని వద్దామని అనుకొని సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళిండు. అయ్యవార్లు పురవీధుల నుంచి తీసుకుపోయి అన్ని మర్యాదలు చేసి గోత్రనామాలు అరుచుకొని పూజలు కూడా చేసిండ్రు కావచ్చు. అయ్యవార్లు కూడా ఒక్కొక్కల పేర్లు అడుక్కుంటా అర్చనలు కూడా చేసిర్రు. అటెనక సిక్కి సార్ను సన్మానించి లడ్డు ప్రసాదాన్ని చేతిలో పెట్టిండ్రు. చంద్రచూడ్ సారు కూడా పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని తీసుకున్నాడు. ఇగో ఇట్లా తిరుమల తిరుపతి కొండ మీద 7 కొండల ఎంకన్న స్వామి దర్శనం న్యాయమూర్తి సారు చేసుకుండు.